1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్ర సంబరాలు మిన్నంటుతుంటే ఒక ప్రాంతం మాత్రం చీకట్లోనే ఉండిపోయింది. స్వాతంత్రం వచ్చిన 14 ఏళ్ల వరకు కూడా పరాయి పాలనలోనే బందీగా ఉండిపోయింది. ఆ ప్రాంతమే గోవా. గోవాకెందుకు స్వాతంత్రం లేటుగా వచ్చింది? ఆ చరిత్ర ఏంటో తెలుసుకునే ముందు వేదర్ టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్ర సంబరాలు మిన్నుముట్టిన గోవా ప్రజలకు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. ఎందుకు అంటే మన దేశాన్ని ఏలిన బ్రిటిష్ వారు వెళ్లిపోయినా గోవా మాత్రం పోర్చుగీస్ ఆధీనంలోనే ఉండిపోయింది. బ్రిటిష్ వారు రాకముందే అంటే 1510 నాటికే పోర్చుగీసులు గోవాను ఆక్రమించి తమ వలస ప్రాంతంగా మార్చుకున్నారు. 1947లో భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత గోవాను దేశంలో విలీనం చేయడానికి ఎన్నో దౌత్యపరమైన చర్చలు జరిగాయి. బట్ 450 ఏళ్లకు పైగా ఇక్కడ రాజ్యమేలిన పోర్చుగీసు ప్రభుత్వం గోవాపై తమ నియంత్రణను వదులుకోవడానికి స్పష్టంగా నిరాకరించింది. దాంతో భారతీయులందరూ స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్న సమయంలో కూడా గోవా ప్రజలు పోర్చుగీసుల పాలనలోనే మగ్గాల్సి వచ్చింది. పోర్చుగీసులతో నడిపిన దౌత్య చర్చలన్నీ విఫలం కావడంతో భారత ప్రభుత్వం గోవా విముక్తి కోసం కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. పోర్చుగీసు వారిని తరిమి కొట్టేందుకు భారత సాయుధ దళాలు ఆపరేషన్ విజయ్ పేరుతో ఒక పెద్ద సైనిక చర్యకు శ్రీకారం చుట్టాయి. 1961 డిసెంబర్ 17న భారత ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ దళాలు ఒక్కటై భూ, వాయు, సముద్ర మార్గాల్లో ఏకకాలంలో విరుచుకుపడ్డాయి. అప్పటికి గోవాలో కేవలం 3300 మంది పోర్చుగీసు సైనికులు మాత్రమే ఉన్నారు. భారత సైన్యం ధాటికి వారు నిలబడలేకపోయారు. కేవలం 36 గంటల పాటు సాగిన ఈ మెరుపు దాడితో పోర్చుగీస్ దళాలు పూర్తిగా విలవిలలాడిపోయాయి. భారత సైనిక బలగాల దెబ్బకు దిక్కుతోచని స్థితిలో పడిన పోర్చుగీస్ గవర్నర్ జనరల్ మాన్యుయల్ ఆంటోనియో వసాలో ఇసిల్వా లొంగిపోక తప్పలేదు. డిసెంబర్ 18న సాయంత్రానికి పోర్చుగీస్ దళాలు తెల్ల జెండా ఎగరవేసి లొంగిపోతున్నట్లు ప్రకటించాయి. ఆ మరుసటి రోజు అంటే 1961 డిసెంబర్ 19న ఉదయం మేజర్ జనరల్ కాండెత్ గోవా సచివాలయం ముందు మన భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. ఈ చారిత్రాత్మక ఆపరేషన్ లో 7 వీర నావికాదళ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. నాటి నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 19వ తేదీని గోవా విమోచన దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటారు. పోర్చుగీసు పాలన నుంచి విముక్తి లభించిన తర్వాత గోవా, దమన్, దీవు ప్రాంతాలను కలిపి అయితే ఆ తర్వాత ఒక ఆసక్తికరమైన రాజకీయ తిరుగుబాటు వచ్చింది. గోవాను పొరుగున ఉన్న మహారాష్ట్రలో విలీనం చెయ్యాలా లేదా ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంచాలా అనే దానిపై తీవ్ర చర్చ నడిచింది. దీనిని తేల్చడానికి 1967లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. గోవా ప్రజలు తమ ప్రత్యేక సంస్కృతి గుర్తింపును కాపాడుకోవడానికే మొగ్గు చూపి కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగాలని తీర్పిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతంగా కొన్నేళ్ల పాటు కొనసాగిన గోవాకు 1987 మే 30న కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను కల్పించింది. దీంతో గోవా భారతదేశంలో 25వ రాష్ట్రంగా అధికారికంగా ఆవిర్భవించింది. 1947లో దేశం అంతటికి స్వాతంత్రం వస్తే సుదీర్ఘ పోరాటాలు, సైనిక చర్యల తర్వాత 1961లో భారత భూభాగంలో కలిసి 1987లో పూర్తిస్థాయి రాష్ట్రంగా నిలిచిన గోవా చరిత్ర నిజంగానే ఒక విలక్షణమైన అధ్యాయం.